ఎస్సీ గారు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇది ప్రపోజల్ మేడం కట్టాలని అక్కడ అక్కడ ఒకవేళ టైం పట్టే ప్రీఫాబ్రికేటెడ్ ఫెన్సింగ్ లా కాంపౌండ్ అవదా 13 మన టైంలో కంప్లీషన్ అయ్యింది. ఇది 10 ఏళ్ళకి తాళాలు వాళ్ళ మనం కీసు వాళ్ళని చెప్పారు. ఓకే ఆ 13 ఏళ్ళు కూడా తీసుకుంటాం అవి కూడా తీసుకుంటున్నాం. అంటే దానికి సీఎం గారి చేతుల మీదకి కదా తయారు చేయమన్నారు. తర్వాత రూరల్లో 2 చేసుకున్నారు వాళ్ళు, అందుకని అంటున్నారు. లేకపోతే ఓపెనింగ్ అయితే ఈ క్యాన్సర్ చేసి మనకి నాడిపేట ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని తీర్చి ఏదైతే సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వంలో మాయాజాలం చూపించి మరి ప్లాటు లేదు, ఇల్లు లేదు, వాళ్ళ పేరుతో లోన్లు కూడా తీసుకొని గవర్నమెంటే స్వాహా చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలంతా కూడా అగమ్య గోచరంలో ఉన్నప్పుడు ఏదైతే 2014-19 పీరియడ్లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే టిట్కో ఇళ్లకు రూపుదాల్చిందో వాటన్నిటినీ కూడా మరి ఆ రోజు అర్ధాంతంగా ఆ ప్రభుత్వం రావడం, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆపేయడం, మరి వారు చేసినటువంటి ఆ నిర్వాహకానికి ఈరోజు ఎంతోమంది గత 5 సంవత్సరాలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాదికంతా కూడా మహిళలకు ఈ రోజున ఏదైతే మహిళా సాధికారత వైపు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి అడుగులేస్తుందో దాన్ని సమకూర్చడానికి ఈ ఇండ్లన్నీ కూడా మరి ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటికి కూడా నిధులు ఇచ్చి ఈ రోజున పూర్తి చేసి ఉగాది నాటికి ప్రతి ఒక్క మహిళ సొంతింటి కల సాకారం అయ్యే విధంగా కూడా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ మరి రేపు రాబోయే ఉగాదికి ముందుగానే ఇంకా 19వ తారీఖు ఉగాది అంటే 17వ తారీఖునే మరి వారితో గృహప్రవేశాలు చేయించి ఉగాది నాటికి వారు మా సొంత ఇంట్లో మేమున్నాము అనే ఒక కళను వాళ్ళు అదొక ఆస్తిగా కూడా ఉంటుంది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇల్లు అనేది ఎవరో తీసుకెళ్ళేది కాదు, తరతరాలకి వాళ్ళకే కాదు వాళ్ళ బిడ్డలకు కూడా ఒక ఆస్తిగా నిలిచిపోయేటువంటి ఈ సొంత ఇంటి కళ సాకారం చేస్తున్నందుకు మనం తప్పకుండా నాయుడుపేటలో అయితే మన నెలవల విజయశ్రీ గారు శాసనసభ్యురాలుగా వీటన్నిటిని కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి చేసి తప్పకుండా మన ప్రజలకు ఎవరైతే మన మీద నమ్మకం ఉంచి మనకు ఓట్లేసి అఖండ మెజార్టీని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనము తగువైన న్యాయం చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదని ఎంతో కష్టపడి అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఎంతో నిధులు సేకరించి ఈ రోజున మరి మనం అనుకున్న ఉగాదికే ఆ ఇండ్లన్నీ కూడా వాళ్ళకి గృహప్రవేశాలు చేయించే కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు నెరవేరుస్తున్నందుకు విజయశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ టిట్కో ఇండ్ల పరిసరాల చుట్టూ కూడా మరి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా పర్యావరణాన్ని పచ్చదనాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశానుసారము ఇక్కడ కూడా మరి పార్క్ రావడం, అదేవిధంగా మొత్తం కూడా చుట్టూతా కూడా గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్కి పర్యావరణాన్ని పరిరక్షించడానికి పచ్చదనాన్ని పెంపొందించడానికి కూడా అవెన్యూ ప్లాంటేషన్తో పాటు పార్క్ డెవలప్మెంటు, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్కు, అదేవిధంగా ఎమ్యూనిటీస్ పార్కు కూడా ఒకటి వాడికి కావాల్సినటువంటి జిమ్ము,
హెల్త్ పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్సు వీటన్ని హంగులతో ఎక్కడ మాకు ఏమీ లేదు, ఎక్కడికో పోవని అవసరం లేని విధంగా కూడా ఈ టిడ్కో ఇండ్ల సముదాయాన్ని ప్రతి చోట కూడా కట్టి ఈరోజున ప్రజలకు అందిస్తున్నారు.